ప్రైజ్ లార్డ్ సిస్టర్స్ బ్రదర్స్, దేవుడి నామానికే మహిమ కలుగును గాక. మరొక ప్రభు దినమున ప్రభు కృపతో వాగ్దానముతో కూడిన సాక్ష్యము మీతో షేర్ చేసుకుంటూ దేవుడు కృప చూపించారు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు. మొదటిగా వాగ్దానము, తర్వాత సాక్ష్యము మీతో షేర్ చేసుకుంటాను సిస్టర్స్ అండ్ బ్రదర్స్. వాగ్దానము, యెషయా గ్రంథము 27వ అధ్యాయము 3వ వచనము. యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడును దాని మీదికి రాకుండునట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. ఆమేన్. మరి యొక్క వాగ్దానము సిస్టర్స్ అండ్ బ్రదర్స్, దేవుని కృపను బట్టి పొందుకున్నాను సిస్టర్. మరి ఈ యొక్క సాక్ష్యము లాస్ట్ సండే కొద్దిగా చెప్పాను సిస్టర్స్ అండ్ బ్రదర్స్, టైం లేక మళ్ళీ ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాను. మరి దేవుని కృపను బట్టి గుడ్ ఫ్రైడే నాడు ఉపవాసం ఉండి పొందుకున్న జాబ్ సిస్టర్ ఇది. కనికరము చూపించి కృప చూపించి దేవుడిచ్చిన జాబ్ ఇది. అయితే మరి దేవుని కృపను బట్టి 7 years లోపు ఒకే కంపెనీలో ఒకే సీట్లో జాబ్ చేసుకునే కృపను దేవుడు అనుగ్రహించారు. అయితే ఈ యొక్క వాగ్దానం ఎప్పుడు పొందుకున్నా అంటే సిస్టర్స్ అండ్ బ్రదర్స్, సాక్ష్యము ప్రతి ఇయర్ మా బ్రాంచ్లో ట్రాన్స్ఫర్స్ అయితే ఒక బ్రాంచ్ నుంచి ఇంకొక బ్రాంచ్కి, ఇంకొక బ్రాంచ్కి, ఇంకొక బ్రాంచ్కి అట్లా ట్రాన్స్ఫర్స్ చేస్తూ ఉంటారు. అయితే నేను చేసే డ్యూటీకి మా గృహానికి మధ్య 15 minutes వాకబుల్ డిస్టెన్స్. చక్కగా ఇంట్లో పని చేసుకునేదాన్ని, వెళ్ళేదాన్ని, హాయిగా డ్యూటీ చేసుకునేదాన్ని, వచ్చేదాన్ని. అయితే మా హెచ్ఆర్ డిపార్ట్మెంట్ నా మీద కన్ను వేసింది. ఇంత దగ్గర మంచి ఫెసిలిటీ, ఈమెకి ఎందుకు ఇక్కడ వేరే వేరే చోట బ్రాంచెస్లలో ట్రాన్స్ఫర్ చెయ్యాలి అని నా మీద కన్ను వేశారు సిస్టర్స్ అండ్ బ్రదర్స్. అయితే ప్రతి ఇయర్ కన్ను వేసేవారు, కానీ దేవుడిచ్చిన జాబ్ కదా, ఒకే సీట్లో పెవికి అతికినట్టుగా దేవుడు నన్ను ఒకే చోట మంచిగా ఉంచారు. అందుని బట్టి దేవునికి వందనాలు. అయితే ఒక ఇయర్ ఏమైందంటే సిస్టర్, ఒక మేనేజరు కావాలని ఈ అమ్మాయిని వేరే బ్రాంచ్లో షిఫ్ట్ చేయాలని ఒకటే కన్ను వేసింది. కన్ను వేస్తే అప్పుడు ఒక్కసారి నాకు భయం వేసేసింది. ఆడామె కదా, భయం వేసింది. భయం వేస్తే ప్రభా నాతో మాట్లాడు ఈ క్షణము అన్నప్పుడు వెంటనే నా ఆఫీస్లో క్యాలెండర్ ఉండేది. వెంటనే నేను ఆ వాగ్దానం క్యాలెండర్ చూసేసరికి వెంటనే యెహోవాను నేను దానికి కాపుచున్నాను, ఎవడును దాని మీదకి రాకుండానట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నానని వాగ్దానం ఇచ్చారు. ఖతం, ఆ మేనేజర్ అక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోయింది. నా జాబ్ మాత్రం దేవుడు సేవ్ చేశారు. ఎవ్వరు కూడా ముట్టకుండా నాకు ఇచ్చిన జాబ్